వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంది కదా, దాని నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుంటున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు 4th యూనిట్ నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. అది 10 మార్క్స్కి 2 నేర్చుకుంటే అవి దాంట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది అనమాట. సో అది నా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు మనం నేర్చుకునే క్వశ్చన్ ఇది ఇక్కడ ఇచ్చారు కదా అదనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమీ ఉండవండి మ్యాక్సిమం. సో మోడల్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్తాను, దాని మోడల్ నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ సొల్యూషన్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సాల్వ్ బై ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చి దాని నుంచి దాన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ఆన్సర్ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు గివెన్ ఇచ్చింది రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, d+2 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -60. సో ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేస్తే dx ప్లస్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -60. సో ఇప్పుడు ఏమైంది, dxని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ డాష్గా రాసుకోవచ్చు. సో ప్లస్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -60. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు, -2x ప్లస్ d+1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు -30t అని ఇచ్చారు. సో దీన్ని కూడా ఇక్కడ వైని లోపలికి మల్టిప్లై చేద్దాం. అప్పుడు -2x ప్లస్ dy ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -30t వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈక్వేషన్కి ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకొని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 తీసుకుంటే ఏం రాసుకున్నాం, ఎక్స్ డాష్ ప్లస్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -60 ఇచ్చారు. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం. అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు చూసుకుంటే ఎల్ ఆఫ్ ఎక్స్ డాష్ ప్లస్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ -60. దీని నుంచి ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎక్స్ డాష్ ప్లస్ ఎల్ ఆఫ్ 2x మైనస్ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు -6 అనేది కాన్స్టాంట్ కాబట్టి బయటకు రాస్తే ఎల్ ఆఫ్ టీ వచ్చింది. సో ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎక్స్ డాష్ ఫార్ములా ఏంటిది, పిఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఇక్కడ 2 అంతే ఉంచుకుంటే ఎల్ ఆఫ్ ఎక్స్కి ఎల్ ఆఫ్ ఎక్స్ అనమాట మైనస్ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ టీకి ఫార్ములా తెలుసు కదా, టీ పవర్ ఎన్కి ఎన్ ప్లస్లో 1 ఉంది కాబట్టి -6 ఇంటూ 1/p² లాగే కదా. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్కి ఫార్ములా n⁴p⁴n+1. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇప్పుడు 1 అంటే 1 కాబట్టి బై 1 p⁴1+1 2 అవుతుంది కాబట్టి సో 1/p² రాస్తాను డైరెక్ట్గా. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎల్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీయాలి. ఫస్ట్ కామన్ తీస్తే p+2 వచ్చింది. p+2 మైనస్ ఎక్స్ ఆఫ్ 0 మైనస్ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు -6/p² వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారనమాట. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు, అండ్ వై ఆఫ్ 0 వాల్యూ 3 ఇచ్చారు. సో వాటిని ఇక్కడ అప్లై చేస్తున్నాం అనమాట మనము. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ p+2 ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు, మైనస్ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు -6/p². ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాసుకుంటున్నాం అనమాట. ఎల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ p+2 మైనస్ ఎల్ ఆఫ్ వై, ఇక్కడ కాన్స్టాంట్, ఇక్కడ ఇది కూడా కాన్స్టాంట్ కింద వచ్చింది కాబట్టి కాన్స్టాంట్ని రైట్ సైడ్కి పంపిస్తున్నా. అప్పుడు -6/p² ప్లస్ 2 వచ్చింది. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ p+2 మైనస్ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఎల్సిఎం చేస్తే -6 ప్లస్ 2p²/p² వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. నెక్స్ట్ ఏమిచ్చారు,
నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఇక్కడ ఈక్వేషన్ 2 ఇచ్చారు కదా, దాని నుంచి ఇప్పుడు అది తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏమొచ్చింది, -2x ప్లస్ dy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -30t వచ్చింది. దీనికి కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేద్దాం. ఇప్పుడు ఏమైంది, అప్లై లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే L of -2x ప్లస్ dy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -30t. నెక్స్ట్ ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే -2 L of x ప్లస్ L of y డాష్ ఫార్ములా ఏంటిది, PL of y మైనస్ y of 0 ప్లస్ L of y ఈజ్ ఈక్వల్ టు -30. ఇందా చెప్పుకున్నాం కదా, టీకి ఫార్ములా ఏంటిది, 1/p². ఇప్పుడు -2 L of x ప్లస్ PL of y. y of 0 వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు. సో 3 ప్లస్ L of y ఈజ్ ఈక్వల్ టు -30/p². ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాసుకుంటే -2 L of x ప్లస్ ఇక్కడ L of y రెండు ఉన్నాయి కదా, దాని నుంచి L of y కామన్ తీస్తే p ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ కాన్స్టెంట్ దాన్ని రైట్ సైడ్కి పంపిస్తే 30/p² ప్లస్ 3. ఇప్పుడు ఆర్డర్లో రాస్తే -2 L of x ప్లస్ L of y ఇంటూ p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎల్సిఎం వేస్తే -30 ప్లస్ 3p²/p² వచ్చింది. సో దీన్ని ఏమంటారు, ఈక్వేషన్ 4 అనుకున్నాం. మనకి ఈక్వేషన్ 3 వచ్చింది, ఈక్వేషన్ 4 వచ్చింది. ఈక్వేషన్ 3 ఏమొచ్చింది, ఇక్కడ ఈక్వేషన్ 2 ఏమొచ్చింది, p ప్లస్ 2 L of x మైనస్ L of y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2p²/p² వచ్చింది కదా, -6 ప్లస్ 2p²/p², ఇది వచ్చింది కదా. ఇది ఈక్వేషన్ 3 అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడే రాశాను. సో ఇప్పుడు మనకి ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చి కనుక్కోమన్నప్పుడు ఎక్స్ సొల్యూషన్, వై సొల్యూషన్ రెండు కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఎక్స్ సొల్యూషన్ కనుక్కోవడం కోసం కేస్ 1 తీసుకుంటున్నాం. కేస్ 1 ఎక్స్ సొల్యూషన్ రావాలంటే వై టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు సాల్వింగ్ 3 and 4, ఈ 3ని 4ని సాల్వ్ చేసి ఎక్స్ సొల్యూషన్ కనుక్కోవాలి. అంటే వై టర్మ్స్ని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు 3 ఇక్కడ ఎల్ ఆఫ్ వై పక్కన p ప్లస్ 1 ఉంది, కానీ ఇక్కడ ఏం లేదు. కాబట్టి 3 ఈక్వేషన్కి p ప్లస్ 1 అనేది మల్టిప్లై చేస్తున్నాను. సో అప్పుడేమొచ్చింది, సో ఒకదానికి మల్టిప్లై చేస్తే అన్ని దానికి మల్టిప్లై చేయాలి. కాబట్టి p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2 L of x మైనస్ p ప్లస్ 1 L of y ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 1 ఇంటూ -6 ప్లస్ 2p²/p². నెక్స్ట్ 4th ఈక్వేషన్. 4thలో ఇంకా ఆల్రెడీ ఈ టర్మ్ని ఎలిమినేట్ చేయడానికి సరిపోయింది కాబట్టి ఏం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అది ఉన్నట్టు రాసుకుంటే -2 L of x ప్లస్ L of y ఇంటూ p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -30 ప్లస్ 3p²/p² వచ్చింది. సో ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి. ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్ కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలిద్ది, p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2 L of x మైనస్ 2 L of x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టర్మ్ p ప్లస్ 1 ఇంటూ -6 ప్లస్ 2p²/p² -30 ప్లస్ 3p²/p² ప్లస్. సో ఈ టర్మ్ మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండిట్లో L of x ఉంది, L of xని కామన్ తీస్తున్నాం. L of xని కామన్ తీస్తే ఇక్కడ ఈ టర్మ్ని మల్టిప్లై చేయి, p² ప్లస్ 2p ప్లస్ p ప్లస్ 3p ప్లస్ 2. ఇక్కడ ఏమొచ్చింది, -2 వచ్చింది, ఇది కామన్ తీసాం కాబట్టి.
సో ఈజ్ ఈక్వల్ టు ఇది లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. -6p ప్లస్ 2p క్యూబ్ -6 ప్లస్ 2p స్క్వేర్ బై p స్క్వేర్ వచ్చింది. ప్లస్ -30 ప్లస్ 3p స్క్వేర్ బై p స్క్వేర్. సో ఇప్పుడేమొచ్చింది, L(x) ఇంటూ p స్క్వేర్ ప్లస్ 3p -2 ప్లస్ 2 -2 క్యాన్సిల్ అయిపోయి, సో ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తే p స్క్వేర్ వచ్చింది. p స్క్వేర్ ఇక్కడ 2p క్యూబ్ ప్లస్ 2p స్క్వేర్ -6p -6 -30 ప్లస్ 3p స్క్వేర్ వస్తుంది. ఇప్పుడేమవుద్ది, 2p క్యూబ్ ఇక్కడ p స్క్వేర్ 2p స్క్వేర్ 3p స్క్వేర్ ప్లస్ 5p స్క్వేర్ -6p -36 బై p స్క్వేర్. ఇక్కడేమొచ్చింది, L(x) ఇంటూ p స్క్వేర్ ప్లస్ 3p వచ్చింది. సో ఇక్కడ నుంచి L(x) ఇంటూ ఇక్కడ pని కామన్ తీయచ్చు కదా, అప్పుడు p ఇంటూ p ప్లస్ 3 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 2p క్యూబ్ ప్లస్ 5p స్క్వేర్ -6p -36 బై p స్క్వేర్. ఇది వచ్చింది కదా. సో ఈ టర్మ్ని ఇటు పంపించున్నాం. ఈ టర్మ్ని ఇటు పంపిస్తే ఏమొచ్చింది, L(x) ఈజ్ ఈక్వల్ టు 2p క్యూబ్ ప్లస్ 5p స్క్వేర్ -6p -36 బై ఇక్కడ p ఇంటూ p క్యూబ్ ఇంటూ p ప్లస్ 3 వచ్చింది. సో నెక్స్ట్ ఏమవుద్ది, ఇప్పుడు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రైట్ సైడ్కి వెళ్తే ఇన్వర్స్ అయింది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 2p క్యూబ్ ప్లస్ 5p స్క్వేర్ -6p -36 బై p క్యూబ్ ఇంటూ p ప్లస్ 3. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం. ఇప్పుడు ఈ లోపల ఉన్న టర్మ్ని సాల్వ్ చేసి వచ్చిన దాంతో ఇప్పుడు ఇన్వర్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సాల్వేషన్ చూసుకుంటే దేన్ని సాల్వ్ చేయాలి, 2p క్యూబ్ ప్లస్ 5p స్క్వేర్ -6p -36 బై p క్యూబ్ ఇంటూ p ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీనికి చేస్తే a బై p ప్లస్ b బై p స్క్వేర్ ప్లస్ c బై p క్యూబ్ ప్లస్ d బై p ప్లస్ 3 ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని 2p క్యూబ్ ప్లస్ 5p స్క్వేర్ -6p -36 బై p క్యూబ్ ఇంటూ p ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎల్సిఎం చేసుకోవాలి. అప్పుడేమొచ్చింది, p క్యూబ్ ఇంటూ p ప్లస్ 3 ap స్క్వేర్ ఇంటూ p ప్లస్ 3 ప్లస్ bp p ప్లస్ 3 ప్లస్ c ఇంటూ p ప్లస్ 3 ప్లస్ dp క్యూబ్ వచ్చింది. సో ఇది వచ్చింది అనమాట. సో ఇక్కడ డివైడెడ్ టర్మ్ ఈ డివైడెడ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 2p క్యూబ్ ప్లస్ 5p స్క్వేర్ -6p -36 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ p టర్మ్ని లోపలికి మల్టిప్లై చేస్తే p క్యూబ్ ప్లస్ 3p స్క్వేర్ వచ్చింది ప్లస్ b ఈ p టర్మ్ని కూడా లోపలికి మల్టిప్లై చేస్తే p స్క్వేర్ ప్లస్ 3p ప్లస్ c ఇంటూ p ప్లస్ 3 ప్లస్ dp క్యూబ్ ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం అన్ని టర్మ్స్ని కామన్ తీస్తూ కంపేరింగ్ టర్మ్స్ని చేస్తూ ఆన్సర్లు కనుక్కోవాలి. ఇప్పుడు మీ ఇష్టం అండి, క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ఇది. సో నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను. సో కంపేరింగ్ p క్యూబ్ టర్మ్స్, ఇక్కడ బోత్ సైడ్స్ p క్యూబ్ టర్మ్స్ని కంపేర్ చేస్తున్నాం. అప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ ఇక్కడ d టర్మ్ ఉంది p క్యూబ్ టర్మ్, సో a ప్లస్ d. నెక్స్ట్ p స్క్వేర్ టర్మ్ని 5 ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ b. సో ఇవి రెండు వచ్చినాయి p స్క్వేర్కి. నెక్స్ట్ p టర్మ్స్ చూసుకుంటే -6 ఈజ్ ఈక్వల్ టు 3b ప్లస్ c ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు
కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే -36 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3c ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఈజీ కదా ఈ టర్మ్ నుంచి కనుక్కోవడం. సో ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే -12 వచ్చింది. ఇప్పుడు c వాల్యూ -12 వచ్చింది. అది ఈ c వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో పెడితే -6 ఈజ్ ఈక్వల్ టు 3b -12. ఇది అటు సైడ్కి వెళ్తే 3b ఈజ్ ఈక్వల్ టు -6 + 12 అంటే 6. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ ఈ b వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో పెడుతున్నాం. నెక్స్ట్ ఏమైంది 5 ఈజ్ ఈక్వల్ టు 3a + 2. అప్పుడు 3a ఈజ్ ఈక్వల్ టు 5 - 2 3. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాం. అప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు 1 + d. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 2 - 1 1. సో ఇక్కడ ABCD వాల్యూస్ వచ్చాయి కదా. సో అది తీసుకెళ్ళి పైన ఇక్కడ ఉంది కదా ఆ టర్మ్లో పెట్టాలన్నమాట. సో 2p³ + 5p² - 6p - 36/p³ ఇంటూ p + 3 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది 1. 1/p + 2/p² + -12/p³ + 1/p + 3 వచ్చింది. సో ఈ టర్మ్ని ఇందాక ఈక్వేషన్ 5 అనుకున్నాం కదా దాంట్లోంచి పెడుతున్నాం. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 5 ఎక్కడ ఎక్స్ టర్మ్ x ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ ఈ వాల్యూ ఉంది కాబట్టి దాంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1/p + 2/p² - 12/p³ + 1/p + 3. అప్పుడేమొచ్చింది x ఈజ్ ఈక్వల్ టు 1/p అంటే ఎంత 1 ప్లస్ 2 ఇంటూ 1/p² t మైనస్ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ బై p⁻2 + 1 దాని ఫార్ములా ఏంటిది. సో మీకు అర్థమయ్యేలా రాస్తున్నాను అండి. సో ఇక్కడ 6 ఇంటూ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ బై p³ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 6 2 = 12 సరిపోయిందిగా. ప్లస్ ఇక్కడ 1/p⁻p + 3 ఫార్ములా e⁻t - 3t ఈజ్ ఈక్వల్ టు 1 + 2t - 6 ఇంటూ t² ప్లస్ e⁻ - 3t. ఇప్పుడు ఎక్స్ సొల్యూషన్ ఇది వచ్చిందనమాట. సో ఇక్కడ నేను ఏం చేయలేదండి t⁻n ఫార్ములా రాశాను అంతే. L(t⁻n) ఫార్ములా ఏంటిది n ఫ్యాక్టోరియల్ బై p⁻n + 1. సో ఇలా ఉన్న టర్మ్ని నేను ఇలా మార్చుకున్నాను అంతేగా. సో దాని నుంచి t² వచ్చింది. సో ఇది ఎక్స్ సొల్యూషన్. అలాగే y సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఇలాగే సేమ్గా కాబట్టి చేస్తారనుకుంటున్నాను. y సొల్యూషన్ కూడా ఇలాగే వస్తుంది. y సొల్యూషన్ వచ్చేసరికి ఏమొస్తుందంటే 4 - 2t - 12t² - 3 - e⁻ - 3t. సో అర్థమైంది అనుకుని నేను ఇది y డైరెక్ట్గా వేసాను. ఒకసారి మీరు చేసుకొని ఇది వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే కామెంట్ చేయండి, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఈ మోడలు. సో ఎక్స్ సొల్యూషన్ y సొల్యూషన్ రెండు కనుక్కోవాలండి. లాస్ట్లో ద సొల్యూషన్స్ ఆర్ అని పెట్టి ఇవి 2 ఎక్స్ సొల్యూషన్ y సొల్యూషన్ రాయాలి. సో ఇదండి క్వశ్చను. అర్థమైతే మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.